ఫరంకులోసిస్ ఈజ్ నథింగ్ బట్ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్. సింగిల్ హెయిర్ ఫాలికల్, ఒక హెయిర్ ఫాలికల్ కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం ఫరంకుల్ ఆర్ బాయిల్ అంటాం. మనకి స్కిన్ మీద ఎక్కడ వచ్చినా బాయిల్స్ అని అంటాము. ఎప్పుడైతే మనకి చెవిలో వస్తుందో దాన్ని ఫరంకుల్ అని అంటాం అనమాట. సో యూజువల్ గా చెవిలో కూడా ఈ ఎక్స్టర్నల్ ఇయర్ లో ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటాం. ఈ లోపల ఏదైతే మనకి కెనాల్ లో ఉంటుందో ఆ పార్ట్ లోనే ఈ ఫరంకుల్స్ అనేవి వస్తాయి. ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ లో కూడా కార్టిలేజినస్ పార్ట్ ఉంటది అండ్ బోనీ పార్ట్ ఉంటది. ఈ కార్టిలేజినస్ పార్ట్ లోనే హెయిర్ ఉంటది అండ్ బోనీ పార్ట్ లో మనకి హెయిర్ అనేది ఉండదు. ఫరంకుల్స్ ఆర్ మోస్ట్లీ సీన్ ఇన్ కార్టిలేజినస్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. సో చిన్న ఫరంకుల్ వచ్చినా సరే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. సిమ్టమ్స్ సివియర్ పెయిన్ ఉంటది, డిపెండింగ్ అపాన్ ద సైజ్ తో సంబంధం ఉండదు. ఈవెన్ స్మాల్ ఫరంకుల్ కాజెస్ సివియర్ పెయిన్. వాళ్ళకి నోరు తెరవడానికి కూడా ఇబ్బంది ఉంటది. అండ్ కొన్నిసార్లు ఈ ఫరంకుల్ చాలా పెద్దగా సైజ్ పెరిగిపోయినప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంతా ఫరంకుల్ తో ఫిల్ అయిపోయి ఇయర్ బ్లాక్ ఉంటది. అండ్ వెన్ ద ఫరంకుల్ ఇట్ సెల్ఫ్ బర్స్, కొన్నిసార్లు దానంతట అది పగిలిపోయి దాని నుంచి పస్ లాగా రావడం అట్లా కూడా చూస్తాం అనమాట మన పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు. అండ్ యూజువల్ గా స్టెఫైలోకోకస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఆర్గానిజం రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫరంక్యులోసిస్. అండ్ ట్రామా, రిపీటెడ్ గా చెవులో వేలు పెట్టి తిప్పడము లేదంటే ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడము చేసినప్పుడు అక్కడ ఇయర్ కెనాల్ కి డ్యామేజ్ అయినా సరే ఈ ఫరంకుల్ అనేది హెయిర్ ఫాలికల్ కి ట్రామా అయినప్పుడు ఫరంకుల్ అనేవి మనం చూస్తాం అనమాట.